పార్ట్ 2 కథే ఉంది, అయిపోయింది, చచ్చిపోయాడు వీడు. మీరు చెప్పాలి ఎలా ఉంది? బాగుంది, థ్యాంక్ యూ. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను పాత్ర చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అసలు ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే ప్రియదర్శి గారు ఎంత ప్లస్, వెన్నెల కిషోర్ అండ్ మన రామ్కి పాత్ర వేసిన మన హర్ష కూడా అంతే సపోర్ట్ అయ్యారు అందరికీ. అండ్ వండర్ఫుల్ యాక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి. శ్రీనివాస్ వడ్లమన్ గారు అంటే మోహన్ కృష్ణ గారి సినిమా కామిక్ టైమింగ్ని క్యారీ చేసే యాక్టర్లు దొరకడం కూడా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అండ్ ఈ వీకెండ్లో ఇంకో మళ్ళీ ఏదైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడాలని కోరుకుంటాం. ప్రస్తుతం వరకు ఉన్నాను, ఫ్యూచర్లో సంగతి తెలియదు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అంటే మంచి ఫ్రెండ్ అవడంతో కమ్యూనికేషన్ కూడా మా ఇద్దరికి చాలా ఇది ఉందన్నమాట. అండ్ ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం బాగా జరుగుతుండేది. అండ్ అదే సినిమాలో పనిచేసినప్పుడు కూడా ఆ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి సినిమాలు యాక్చువల్లీ బాగా చూస్తుంటాం. అష్టాచెమ్మకి అనుకున్నారు అప్పట్లో యాక్చువల్లీ. అది ఆయన దగ్గర ఒక కథ కూడా ఉంది, ఆయన్ని అడగలేదు. బాగుంటుంది కదా యాక్చువల్లీ, మీరు అందరూ ప్రెషర్ చేయండి, నేను కూడా చేస్తాను. డిస్కస్ చేశారు ఎప్పుడైనా? ఒక కథ కూడా ఉంది, రాసుకున్నారు ఆయన. అది చేస్తే బాగుంటుంది నిజంగా. మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? సర్ప్రైజింగ్ అందరూ థియేటర్లో షాక్ అయ్యారు లాస్ట్లో. యా, నాకు కూడా అంటే చాలా న్యూ ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం నేను మన తెలుగు అమ్మాయిని విజయవాడ ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. సో ఒక తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది. అండ్ ఒక్కొక్క పంచ్కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మన ఆనందం కోసం. అలాంటిది ఒకరిని నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్తో 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసవిలో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్కి పర్టికులర్గా సినిమాలంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నేను నమ్ముతానండి. యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూసాను. ఓకే, కామెడీ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గలేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం అంతా చాలా బాగుంది. సో అంటే ఒక మెసేజ్ ఎట్లా ఇవ్వాలి అనేది మొత్తం కామెడీ ద్వారానే ఇచ్చారనమాట. ప్రతి సీన్ దగ్గర సెకండ్ హాఫ్ ఇదేంటి హోటల్లో జరిగేదంతా కామెడీ, అదంతా చాలా బాగుంది. ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే ఫ్యామిలీ, బట్ అదే జోనర్లో కంప్లీట్గా తీస్తున్నారా మరి, లేకపోతే ఏమైనా చేంజ్ చేయాలి? అంటే నేను ఈ సినిమా వరకే మాట్లాడగలను. అదైతే బాగుంది. అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. చిన్నపిల్లలతో కూడా వచ్చి హ్యాపీగా నవ్వుకుని వెళ్ళొచ్చు ఫుల్గా. అది చెప్పక్కర్లేదు ఇంకా దర్శి గారి యాక్టింగ్ అంటే. సో యాజ్ మిగిలిన సినిమాలు ఎట్లయితే ఉన్నాయో ఈ సినిమా కూడా డిఫరెంట్ యాంగిల్ కామెడీ పరంగా తన యాక్టింగ్ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పొచ్చు. అది వెన్నెల కిషోర్ గారిది ఇంకా సూపర్ హైలైట్ కామెడీ. ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. యాక్చువల్లీ ఇద్దరు 2 డిఫరెంట్ గ్రేట్ యాక్టర్స్. సో ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది మూవీ, అయితే చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఫుల్ కామెడీ. మేమా అది సారంగపాణి బాగుంది, చాలా ఫన్నీగా కూడా ఉంది. బాగుంది. అంటే జాతకాలు నమ్మడం, గుడ్డిగా జాతకాలు నమ్మొద్దని చెప్పారు అంతే. లాస్ట్ ఓకే, జాతకాలు బట్టి కాదు, నార్మల్గా అయిపోయింది అంతే. కామెడీ ఉంది, ఫుల్ కామెడీ. అంటే సాంగ్స్ ఒక 2-3 బాగున్నాయి. ఓకే ఓకే, బాగున్నాయి. సారంగపాణి జాతకం చాలా కామెడీ ఎంటర్టైనర్ అండి, చాలా బాగుంది. నేను ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయాల. సో నా కడుపు నిండిపోయి పొట్ట చెక్కలు ఎంతలా నవ్వుకున్నా. చాలా బాగుంది, చాలా బాగుంది.
మన ప్రియదర్శన్ గారు కానీ, తనిఖీల భరణి గారు కానీ, వైవ హర్ష కానీ, వెన్నెల కిషోర్ కానీ ఒకరినొకరు పోటీ పడి నవ్వించారు. ఎక్కడా డిసప్పాయింట్మెంట్ లేదు. ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయాల. నాకు జాతిరత్నాల సినిమా తర్వాత అంత బాగా నచ్చింది సినిమా. ఈ సినిమా సో ఎక్కడ కొట్టలేదు, కొట్టనవ్వకుండా చేశారు మన మోహన్ కృష్ణ గారు. పెళ్లి చుట్టూ కాదు, బేసిక్గా అతనికి జాతకాలు పిచ్చి హీరోకి. సో తను పెళ్లి చేసుకునేటప్పుడు ఒక మర్డర్ చేయాలని చెప్పేసి అతని జాతకంలో ఉంటుందని చెప్పి ఒకడు ఫేక్ జాతకం చెప్తాడు. దాన్ని బేస్ చేసి తీశారు సినిమా అంతా. సో ఓవరాల్గా ఫన్నీగా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశా. ఈ సమ్మర్కి మంచి కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా. మ్యారేజ్ అవ్వదు, సో దాన్ని బేస్ చేసుకుని తీశారు. సో ఇంటర్వ్యూల తర్వాత తనిఖీల భరణి గారు వైవార్ష కామెడీ అయితే పిచ్చి పీక్స్, చాలా బాగా నవ్వుకుంటారు అందరూ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ మంచి సమ్మర్కి ఎంజాయ్ చేసి సినిమా పడింది. మంచి, నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత కామెడీ. సో ఓవరాల్గా చాలా బాగుంది. సారంగపాణి జాతకం బాగుందండి. సినిమా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది అండ్ కామెడీ చాలా బాగుంది. ఈ సమ్మర్ హాలిడేస్కి ది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. పిల్లల్ని తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికి రావచ్చు. ఒక 2 hours. అందరిది బాగుందండి. ఉన్న ప్రతి క్యారెక్టర్ జస్టిస్ చేశారు అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మంచి సాంగ్స్, పెద్దగా సాంగ్స్ ఏం లేవు, బట్ ఉన్న 2-3 పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. నాకు నచ్చిన సీన్ చాలా ఉన్నాయండి. అలా నవ్వుకుంటే ఇప్పుడు సడన్గా మీరు అడిగితే కష్టము, బట్ చాలా బాగుంది. జాతకాల గురించి అంటే మరి జాతకాలను పిచ్చిగా నమ్మితే ఏమైద్ది అని తెలుసు ఈ మూవీలో ఉంటుంది. సో అన్నీ ఏది అతిగా నమ్మకూడదు, బట్ దాన్ని కామెడీగా చూపించారు. ఏం తెలియలేదండి, అంటే అంత ఆలోచించేలాగా ఏం లేదు సినిమా. అలా థియేటర్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. అలానే నవ్వుకుంటూనే బయటకు వస్తారు. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన సినిమా. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అష్టాచమ్మ మీ తుమి తరహాలో వచ్చిన ఒక అద్భుతమైన కామెడీ చిత్రం. నాకు ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణిగా పూర్తి వేషం ఇచ్చారు. సో నిర్మాత శివలం కృష్ణప్రసాద్ గారికి, దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, ప్రియదర్శికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా. ఈ 15-20 రోజులు హాయిగా ఫ్యామిలీస్ వెళ్ళి ప్రశాంతంగా చూడదగ్గ సినిమా. మన కుటుంబాలు, పక్క కుటుంబాలు కూడా. బాగుందండి. అందరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయండి. అది వ్యక్తిగతం, నేనేదో నమ్మను. లాస్ట్లో కూడా జాతకం నమ్మదని చెప్పాడుగా. ఏ శాస్త్రం మనిషిని చంపమని చెప్పదు అని చెప్పారు లాస్ట్లో. అలా కన్వర్ట్ చేస్తారు. అభిప్రాయం అలాంటిది ఏం లేదు. హాయ్ మంచి చక్కటి సినిమా. ఇది వ్యక్తిగతంగా జాతకాల గురించి తప్పితే శాస్త్రంగా ఏం అవమానించింది ఏం లేదు. అద్భుతమైన సినిమా అండి. కుటుంబాలు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. మూవీ తర్వాత కొన్ని యాక్షన్ ఓరియంటెడ్లో వెళ్ళాడు, కానీ తర్వాత ఆఫ్టర్ లాంగ్ తర్వాత ఇది అష్టాచమ్మ ఏ ఫ్లేవర్లో అయితే ఒక ఎంటర్టైన్మెంట్ హిలీరియస్ ఫన్ అయితే జనరేట్ అయిందో, దీంట్లో అంతకు మించి ఉంటుంది. సారంగపాణి జాతకము, ఎందుకంటే రూపా కొడువురు అమ్మ హీరోయిన్గా కూడా, మళ్ళీ వెన్నెల కిషోర్ దీంట్లో ఎక్కువ చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెన్నెల కిషోర్ అండ్ వీళ్ళ కాంబినేషన్, ఆ జాతకాల గురించి ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా తను పడిన దాన్ని తను ఫన్గా ఎలా జనరేట్ చేశారు. మెయిన్ దీంట్లో చూస్తే కనుక ఒక డైలాగ్ కామెడీ అనేది ఎంత హెల్దీగా ఉందంటే మంచి. దీంట్లో డైలాగ్స్ కూడా మంచి కీరోలు అండ్ కెమెరా వర్కింగ్ బాగుంది. ఉన్న ఒక సాంగ్ సంథింగ్ 2 సాంగ్స్ ఏమో ఉన్నాయి. అది ఒక సాంగ్ విన్నట్టుంటుంది, కానీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ ప్లే కూడా బాగుంది అండ్ మూవీ కూడా చాలా క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఫన్తో చూడవలసిన సినిమా చాలా లాంగ్ తర్వాత. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే, థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.